అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం. మేమైతే ఇంటికాడ ఏం తినలేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అందుకని చెప్పి ఇక్కడ తెలంగాణ కిచెన్ అని చెప్పి టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం. నేనైతే ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టుకున్నాను, తింటున్నా. చూడండి ఎట్లా టేస్ట్ బాగుందంట. నేనైతే మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నా, ఇంకా రాలేదు. సాంబార్ ఇడ్లీ మా ముందైతే ఎన్ని చట్నీలు పెట్టి చూడండి. కొబ్బరి చట్నీ అండ్ పల్లి చట్నీ, ఇది టమాటా చట్నీ అండ్ అల్లం పచ్చడి. అంటే మనకి ఇష్టం ఉన్నది వేసుకొని తినొచ్చు అన్నమాట. నా దోశ కూడా వచ్చేసింది. పెద్దమ్మకి వచ్చేసింది. నేను ఇక్కడ సిరప్ వండుతున్నా చూడండి. సిరప్ ఇది సరిపోయిందా, మళ్ళీ ఉండాలి. అందుకే అక్కడ వాటర్ పెట్టాను. కథపీట ఇచ్చారు. ఇది కొత్తిమీర అంతా కోసేదండి. బయట అయితే కూరగాయలు కట్ చేస్తారు. ఆల్మోస్ట్ సిరప్ అయిపోయింది. అయితే వంకాయలు టమాటాలు అయితే కట్ చేస్తారు. सर्वेभ्यो सर्वसर्वेभ्यो अस्तु रुद्ररूपेभ्यो सर्वैश्वर्यं सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मणास्तु सदाशिवोऽहम्। ओम अस्तु कुमेश पूजितवेटेशं नमः। ओम श्री महादेवाय नमः। सर्वेभ्यो सर्वसर्वेभ्यो अस्तु रुद्ररूपेभ्यो ईशानं सर्वविद्यानां सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मणास्तु सदाशिवोऽहम्। ओम श्री అక్షదాంతర్పయామి ఓం గోరమకాడ ఓం మాధవ పూజ గురుకం పూజ మిత్రవాదికే పూజ అక్షరం పూజ 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 అక్షరం పూజ కుండేశ్వర పూజ నమామి పూజ ప్రమాణే పూజ కృతం పూజ బోధపండధారణే శ్రీ పరమేశ్వర అమ్మాయన అక్షంతరించి కాగలగట్టు. ఓం శ్రీ పరమేశ్వర నమ. ఓం మంచిగా ముఖం మహాయాగం చేయుచున్నారు. సాయంకాలం కూర్చున్నారు. విష్ణు సంభూతైన సుతమాశ్రయాన్ని వేశారు. ఏ మహాప్రభు వాటి యొక్క ఈ మూర్తలో అనేక పాపకం చేయుచున్నారు. వాటి వలన పుణ్యం నాశించే పాపం ప్రపంచంగా ఉండలేక రోగవాల్చే దారిద్ర్యాన్ని నానా యుగంలో పుట్టుచున్నారు. వారినే తరించడానికి మసలిందా చిక్కగా అయింది. మరి అయితే దించేసి ఆ వంకాయ వేసి అయిపోతుంది. బియ్యం మరి కథ అయిపోయినాక పెద్ద ఎంత పెట్టమంటుంది. పచ్చిమిరపకాయల అవును. ఏంటిది రెండు మూడు వేసినా ఏం కదా, మసాలా వేస్తాం కదా. పప్పు అయితే అయిపోయింది. వంకాయ కూర, వంకాయ కొంచెం అయితే అయిపోతుంది.
కుట్టి. ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్పవా? చెప్పవా నీ పేరు చెప్పవా? చెప్పే. ఏం చూస్తున్నావే? చెప్పగానే తిను ప్రసాదం. నేను వీడియో తీస్తా చూడు మా అక్క ఎట్లా తింటుందో ప్రసాదం. కథ కంప్లీట్ అయింది. ప్రసాదం తింటున్నాం. ఎల్ల పాట పొరాలు బిడ్డలు వచ్చారు.